దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎర్రకోట పేలుడు ఘటనతో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ మహిళా విభాగం కుట్రలు తెరపైకి వచ్చాయి. ఈ పేలుడు కుట్రలో కీలక భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ షాహిద్ జైషే మహమ్మద్ మహిళా విభాగం అయిన జమాతుల్ మోమినాత్ సభ్యురాల్ని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. రీసెంట్ గా ఈ బ్రిగేడ్ కు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ విభాగంలో 5,000 మందికి పైగా మహిళలను నియమించుకుంది. వీరికి ఆన్లైన్ లో కఠిన శిక్షణ ఇస్తూ ఆత్మాహుతి దాడులకు సిద్ధం చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ పాకిస్తాన్ ఆధారిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు పురుషుల ఆధిపత్యంలో నడిచిన ఈ సంస్థ ఇప్పుడు మహిళలను ఉగ్రవాద చర్యలోకి దింపేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందన్న విషయం వెలుగులోకి రావడం అంతర్జాతీయ భద్రతా సంస్థలను కూడా ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ పేలుడు కుట్రలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ షాహీన్ షాహిద్ జైషే మహిళా విభాగం జమాత్ ఉల్ మొమినాత్ సభ్యురాలని దర్యాప్తు సంస్థలు వెల్లడించడం ఈ బ్రిగేడ్ కార్యకలాపాల తీవ్రతపై మరింత దృష్టిని నిలిపింది. ఈ విభాగంలో ఇప్పటి వరకు 5,000 మందికి పైగా మహిళలు చేరినట్లు జైషే చీఫ్ మసూద్ అజార్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ 8 నుంచి జైషే ప్రధాన కార్యాలయంలో ఈ మహిళా బ్రిగేడ్ కోసం నియామకాలు ప్రారంభించారు. జైషే చీఫ్ మసూద్ అజార్ సామాజిక మాధ్యమాల్లో దీనిపై పోస్టు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్ ప్రాంతాల నుంచి మహిళలను నియమించుకున్నారు. నియామక ప్రక్రియలో భాగంగా ఒక్కో మహిళ నుంచి 500 చొప్పున విరాళాల కింద సేకరిస్తున్నారు. మహిళా ఉగ్రవాదులకు ప్రతిరోజు 40 నిమిషాల పాటు ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో పురుష ఉగ్రవాదుల తరహాలోనే వీరికి కూడా కఠిన శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐసిస్, హమాస్, ఎల్టీటీఈ వంటి అంతర్జాతీయ ఉగ్ర సంస్థల తరహాలో మహిళలతో ఆత్మాహుతి దాడులకు సిద్ధమయ్యేలా వీరిని ప్రేరేపిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదాన్ని కొత్త కోణంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జైషే ఈ పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది. ఈ మహిళా విభాగమైన జమాతుల్ మొమినాత్కు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తోంది. ఇక ఈ ఆన్లైన్ క్లాసులకు అఫీరా బీబీ నేతృత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె పుల్వామా ఉగ్రదాడుల సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య. పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించిన ఉమర్ 2019 మార్చిలో కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఇక బ్రిగేడ్లో చేరే మహిళలకు రూల్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయి. భర్త లేదా కుటుంబ సభ్యుడు మినహా తెలియని ఏ పురుషుడితోనూ మాట్లాడవద్దని వీరికి ఆంక్షలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇది మహిళా ఉగ్రవాదులను సమాజం నుంచి పూర్తిగా వేరు చేసి ఉగ్రవాద లక్ష్యాల వైపు సులభంగా మళ్లించడానికి ఉద్దేశించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాల వినియోగం, అండర్ కవర్ ఆపరేషన్లు, శత్రు ప్రాంతాల్లో చొరబాటు వంటి అంశాలు ఆన్లైన్ మాడ్యూళ్ల ద్వారా నేర్పుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రంపై భారత దళాలు దాడులు చేశాయి. ఆ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మృతుల్లో మసూద్ బావా, సాదియా భర్త అయిన యూసఫ్ అజార్ కూడా ఉన్నారు. ఈ ఊహించని దెబ్బ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోన్న అజార్ ముఠా సైనిక దాడులతో పాటు అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే తన ఉగ్ర కార్యకలాపాలను విస్తరించడానికి అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచేందుకు కొత్త పన్నాగాలకు తెరతీసింది. అందులో భాగంగా ఈ మహిళా బ్రిగేడ్ను ఏర్పాటు చేశారు. మహిళలను ఉపయోగించి ఆత్మాహుతి దాడులు చేయించడం ద్వారా భద్రతా బలగాల తనిఖీలను తప్పించుకోవచ్చని, తద్వారా తమ దాడులకు మరింత ప్రచారం లభిస్తుందని జైషే భావిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మహిళలను తనిఖీ చేసే అవకాశం తక్కువగా ఉండడంతో ఇలాంటి పరిస్థితులను ఉపయోగించుకునేలా ఈ బ్రిగేడ్ను తయారు చేసి అజార్ ముఠా అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని మరో దిశగా మలుస్తోంది. మొత్తానికి జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాతుల్ మొమినాత్ భవిష్యత్తులో దక్షిణాసియా భద్రతకు పెద్ద సవాలు కావచ్చని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మహిళల రాడికలైజేషన్ను అడ్డుకోకపోతే పాకిస్తాన్లో పెరుగుతున్న ఉగ్రవాద వలయం మరింత ప్రమాదకర దిశలో సాగే ప్రమాదం ఉంది.